వెల్కమ్ టు పొలిటికల్ మిర్చి. ఎవరో ఒకరిద్దరు తప్ప రాజకీయ వారసులెవరూ రాత్రికి రాత్రే తెర మీదకి వచ్చేసి విజయాలు సాధించలేరు. తండ్రులనో తల్లులనో ఫాలో అవుతూ మెల్లమెల్లగా పొలిటికల్ లైన్లోకి వస్తూ ఉంటారు. వారి చేయి పట్టుకుని పొలిటికల్ ఓనమాలు నేర్చుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉంటారు. తండ్రి చాటు బిడ్డగానో తల్లి చాటు కొడుకుగానో రాజకీయం చేస్తూ ఉంటారు. కానీ అక్కడేంటో ఆ అమాత్యుడిని మించి వారసుడు సందడి చేస్తున్నాడట. అన్నింటా తానై అన్నీ తానై అన్నట్లుగా దూసుకు వెళ్తున్నాడట. ఇప్పుడు ఇదే అంశం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఎవరది? అధికారం తండ్రిది, పెత్తనమంతా కొడుకుది. వచ్చేసారి పోటీకి ఫిరోజ్ సన్నద్ధమా? మరి బ్రహ్మానందరెడ్డి పరిస్థితి ఏంటి? ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల్లో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. ఏపీ మైనార్టీ శాఖ మంత్రి నస్యం మహమ్మద్ ఫారూక్ కుమారుడు ఫిరోజ్ చేస్తోన్న పొలిటికల్ హడావిడి దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. మంత్రి కాని మంత్రిగా, అనధికారిక మంత్రిగా ఆయన చేస్తున్న పెత్తనం ప్రత్యర్థుల నుంచి విమర్శలే కాదు, సొంత పార్టీలో గుసగుసలకు దారితీస్తోంది. సాధారణంగా తండ్రికి మంత్రి పదవి దక్కితే పుత్రరత్నాలు చేసే హంగామా మామూలుగా ఉండదు. అందరూ రాజకీయ నాయకుల విషయంలోనూ ఇది సహజమే అయినప్పటికీ వారందరి వారసులు తెర వెనక వ్యవహారాలు నడిపిస్తూ ఉంటారు. కానీ మంత్రి ఫారూక్ విషయంలో మాత్రం అది కాస్త ఎక్కువ రేంజ్ లో కనిపిస్తోంది. మంత్రిని మించి రాజకీయం నడిపిస్తున్నారు ఫారూక్ తనయుడు ఫిరోజ్. ఈ వ్యవహారమే ఇప్పుడు నంద్యాల నియోజకవర్గంతో పాటు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వచ్చేసారి కుమారుణ్ణి బరిలోకి దింపేందుకు మంత్రి ఇప్పట్నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న ఫారూక్ గత టీడీపీ ప్రభుత్వాల్లోనూ కీలక పదవులు నిర్వహించారు. మున్సిపల్ మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ గా వివిధ హోదాల్లో పనిచేశారు. చంద్రబాబు కోటరీలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. అయితే 2024లో ఊహించని విధంగా గత నంద్యాలలో అవకాశం దక్కించుకున్నారు. అప్పటిదాకా అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న భూమా బ్రహ్మానందరెడ్డిని తప్పించి ఫారూక్ ని బరిలో నిలిపారు చంద్రబాబు. అయితే ఈ విషయంలో అసంతృప్తి జ్వాలలు చెలరేగినా పెద్దలు నచ్చ చెప్పడంతో అంతా కలిసి పనిచేశారు. దీంతో కూటమి అభ్యర్థిగా ఫారూక్ గెలవడం, మైనార్టీ కోటాలో మంత్రిగా అవకాశం దక్కించుకోవడం చకచకా జరిగిపోయాయి. అయితే అప్పట్నుంచే అసలు కథ మొదలైంది. మంత్రి ఫారూక్ కి బదులుగా ఆయన కుమారుడు ఫిరోజ్ ఎక్కువగా లోకల్ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లోనే కుమారుణ్ణి పోటీ చేయాలని ఫారూక్ భావించారట. అయితే అధినేత మాత్రం అందుకు సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. ఈసారికి పోటీ చేయాలని, వచ్చే ఎన్నికల్లో చూద్దామని చంద్రబాబు సూచించడంతో ఫారూక్ కి ఇలా అదృష్టం కలిసొచ్చింది. ఇక ఇదే అదునుగా కొడుకు ఫిరోజ్ కూడా గ్రాండ్ గా రాజకీయ అరంగేట్రం చేశారు. మంత్రిగా నాన్నకు ప్రమోషన్ దక్కడంతో ఆయన్ను వెనక్కి నెట్టి మరీ నియోజకవర్గంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారట. అధికారిక కార్యక్రమాలైనా, అనధికారిక కార్యక్రమాలైనా ఫారూక్ కి బదులు ఆయన కుమారుడే దర్శనమిస్తున్నారట. లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయడం, కొత్త రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజలు చేయడం, నిర్మించిన రోడ్లను ప్రారంభించడం, అధికారులతో సమీక్ష చేయడం, ఇలా ఒకటేమిటి అన్నింటా ముఖ్య అతిథిగా ఫిరోజ్ సన్ ఆఫ్ ఫారూక్ పాల్గొంటూ ఉండడం ఆసక్తి రేపుతోంది. రాష్ట్ర మంత్రిగా ఫారూక్ కు ఇప్పుడు నియోజకవర్గంలో తిరుగులేదు. దీంతో ఎదురు చెప్పేవారు లేకపోవడంతో ఫిరోజ్ తనదైన రాజకీయం చేస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇదే అంది వచ్చిన అవకాశంగా భావిస్తూ ఇప్పట్నుంచే గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారు. రాజకీయంగా తండ్రి లక్షణాలు పుణికిపుచ్చుకున్న ఫిరోజ్ ఇప్పటికే ఆ దారిలో దూసుకెళ్లిపోతున్నారు. అయితే చాకచక్యంగా వ్యవహరిస్తున్న ఈ యువనేత ఎక్కడా వివాదాల జోలికి మాత్రం వెళ్లడం లేదు. అందరినీ ఒప్పించి మెప్పించే నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడంటూ ఇప్పటికే అనుచర వర్గం కూడా గట్టిగానే ప్రచారం చేస్తోంది. హైకమాండ్ దగ్గర కూడా ఫారూక్ పర్మిషన్ తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఫారూక్ మంత్రయ్యారు, బాగానే ఉంది. ఇప్పుడు ఆయన కుమారుడు ఫిరోజ్ కూడా పోటీకి సై అంటున్నారు. సరే, మరి నంద్యాల ఎమ్మెల్యేగా పనిచేసి గతంలో సీటు త్యాగం చేసిన భూమా బ్రహ్మానందరెడ్డి పరిస్థితి ఏంటన్నదే అంతు చిక్కడం లేదు. 5 ఏళ్లు ఇన్ఛార్జ్ గా పనిచేస్తే చివర్లో టికెట్ దక్కలేదని మనస్తాపం చెందిన ఆయన్ను ఎమ్మెల్సీ ఇస్తామని బుజ్జగించి ఇప్పుడు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదట టీడీపీ పెద్దలు. అసలే ఆ ఆవేదనలో ఉన్న బ్రహ్మానందరెడ్డికి ఇప్పుడు ఫిరోజ్ దూకుడుతో ఏం
చేయాలో అర్థం కావడం లేదట. పార్టీ లైన్ లోనే ఉంటూ తన అసంతృప్తిని పార్టీ పెద్దల దగ్గర వెళ్ళగక్కుతున్నట్లు సమాచారం. మరి మున్ముందు నంద్యాలలో అధికార పార్టీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో చూడాలి. రాజకీయాల్లో కొంతమంది నాయకుల తీరు భిన్నంగా ఉంటుంది. అందుకే వారు మాట్లాడినా మాట్లాడకపోయినా సెన్సేషన్ అవుతూ ఉంటారు. యాక్టివ్గా ఉన్నా రియాక్టివ్ అయిపోయినా అంతే స్థాయిలో చర్చకు కారణమవుతారు. ఏపీలో ఆ పార్లమెంటు సభ్యుడి వ్యవహారం ఇప్పుడు అలాగే ఉందట. సొంత పార్టీ నాయకులు సైతం ఆయన్ని చూసి తెగ ఆశ్చర్యపోతున్నారట. బాబోయ్, ఈ అతి భరించలేకపోతున్నామని తలపట్టుకున్న వారు సైతం ఆయన ఎక్కడా అని వెతుక్కుంటున్నారట. ఇంతకీ ఆయన ఎవరు, ఏంట కదా? కామైపోయిన కలిశెట్టి, ఆ ప్రమోషన్స్ ఏవి, ఆ హడావిడేది? ఎంపీ గారు ఎందుకిలా మారారు? ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురించి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. పొలిటికల్ గా అసలు ఆయన స్టైలే వేరనుకుంటే అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారట. ఎప్పుడు ఏదో హడావిడితో హంగామా క్రియేట్ చేసే ఈ ఫస్ట్ టైం ఎంపీ ఏ చిన్న విషయమైనా వదలకుండా ప్రమోషన్ కోసం వాడేస్తారు. అలాంటి నాయకుడు ఇప్పుడు సడన్ గా రూట్ మార్చేశారు. ఆయన వ్యవహార శైలి చూసి సహచర సభ్యులే ముక్కున వేలేసుకుంటున్నారట. అరేరే, ఈయనలా మనం ఉండలేకపోతున్నామే అనుకున్న వారు కూడా సైతం అసలు ఏమైందంటూ ఆశ్చర్యపోతున్నారట. దీనికి కారణం కలిశెట్టిలో మునుపటి హుషారు కనపడడం లేదు. ఎక్కడున్నారో, ఎప్పుడొస్తున్నారో, ఏం చేస్తున్నారో కూడా ఎవరికి సమాచారం ఉండడం లేదట. దీంతో ఆయన ఎందుకిలా సడన్ గా మారిపోయారంటూ జిల్లా వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అసలు కలిశెట్టి అప్పలనాయుడు రాజకీయ ప్రయాణమే ఒక వండర్ గా చెప్పాలి. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి పార్లమెంట్ సభ్యుడి వరకు ఎదిగిన ఆయన టీడీపీలో చాలా మందికి ఆదర్శం కూడాను. కార్యకర్తగా సభ్యత్వం తీసుకున్నది మొదలు ఎలాగైనా చట్టసభల్లో అడుగు పెట్టాలన్న తన డ్రీమ్ కోసం ఎంతో కష్టపడ్డారు కలిశెట్టి. ఎట్టకేలకు అధిష్టానం పెద్దల కంట్లో పడి సడన్ గా విజయనగరం పార్లమెంట్ బరిలో కూటమి అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్నారు. ఆ అవకాశాన్ని వృధా కానివ్వకుండా విజయం సాధించి తానేంటో నిరూపించుకున్నారు కలిశెట్టి. 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో విక్టరీ కొట్టి డైరెక్ట్ గా పార్లమెంట్ కు వెళ్లిపోయారు. అలా తన పొలిటికల్ కెరీర్ లో తొలి విజయం అందుకున్న అప్పలనాయుడు అందరిలా కాదు, తాను డిఫరెంట్ అని నిరూపించే ప్రయత్నాన్ని ఢిల్లీలోనూ ఆపలేదు. ఎంపీగా ఎన్నికైన దగ్గర నుంచి తన విలక్షణ వైఖరిని చూపిస్తూ అందరి దృష్టిలో పడేందుకు తాపత్రయపడ్డారు. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడానికి తన పార్టీ సింబల్ అయిన సైకిల్ మీదే పార్లమెంట్ కు వెళ్లి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆ తర్వాత సభకు ఎప్పుడు వెళ్లినా సైకిల్ మీదే వెళ్తూ సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి మంచిదని, దేశ రాజధానిలో వాయు కాలుష్యము తగ్గుతుందని ఒక రకమైన ప్రచారమూ చేశారు. రైతు బిడ్డలా పంచే పైజామా వేసుకుని డిఫరెంట్ గెటప్ లోనూ ఆయన ఆకర్షించారు. ఇటీవలే పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి చెందగా ఆయన సేవలు అలాగే కొనసాగాలంటూ రోజుకో మొక్క నాటుతానని ప్రకటించారు ఈ ఎంపీ. దేశంలో యువత సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని, అందుకోసం సంతానోత్పత్తి పెంచాలని చంద్రబాబు పిలుపునిస్తే అధినేతకు తోడుగా తన వంతు ప్రమోషన్ చేస్తున్నారు కలిశెట్టి. జంట ఎవరైనా మూడో సంతానంగా ఆడపిల్లకు జన్మనిస్తే 50,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని, మగబిడ్డ పుడితే ఆవు దూడలను ఇచ్చి కావాల్సిన ఆర్థిక భరోసా కల్పిస్తానని ఒక సొంత పథకాన్ని ప్రకటించారు. దానికోసం ఎంపీగా తనను ప్రతి నెల వచ్చే వేతనాన్ని వెచ్చిస్తున్నారు. ఇలా అనేక భిన్నమైన కార్యక్రమాలతో ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు దగ్గరగా ఉంటుంటారు కలిశెట్టి. అంతేకాదు, పార్లమెంట్ లో అత్యధిక హాజరు గల ఎంపీగాను నిలిచి స్వయంగా ప్రధాని మోదీతో శభాష్ అనిపించుకున్నారు. దీన్ని బట్టే కలిశెట్టి హంగామా హడావిడి ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కార్యక్రమం ఏదైనా అటు మీడియా, ఇటు సోషల్ మీడియాలో కవర్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటారు. సోషల్ మీడియా వేదికల్లో ఆయన కార్యక్రమాలను చూసి ఇదెక్కడ తలనొప్పి అనుకున్నవారు లేకపోలేదు. అలాంటి కలిశెట్టి ఇప్పుడు పూర్తిగా కామైపోవడం పొలిటికల్ గా చర్చనీయాంశం అవుతోంది. అప్పుడేమో ఆయన అతి చేస్తున్నారని చర్చ జరిగితే, ఇప్పుడేమో ఆయన ఏరి కనిపించడం లేదు అంటూ రాజకీయ వర్గాలతో పాటు సాధారణ జనాలు కూడా గుసగుసలాడుకుంటున్నారు. గత కొన్నాళ్లుగా ఆయన తీరే మారిపోయింది. ఎక్కడున్నారో తెలియడం లేదు, ఏం చేస్తున్నారో తెలియడం లేదు. ఆయనకు సంబంధించి ఏ కార్యక్రమాలు లేవు, వాటి ప్రమోషన్స్ లేవు. పార్లమెంట్ సెషన్ లోనూ తన స్టైల్ కు తగ్గట్టుగా దర్శనం ఇవ్వడం లేదు. జిల్లాలో ఎక్కడ పర్యటించినా ఇంతకు ముందున్నంత పబ్లిసిటీ కనిపించడం లేదు. ఇదంతా చూస్తున్న జిల్లా వాసుల్లో ఆయనకేమై ఉంటుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు ఆయనలో ఇంత మార్పేంటి అనే అనుమానాలు వస్తున్నాయి. కొంపదీసి తన స్టైల్ మార్చారా, లేక చిన్న బ్రేక్ ఇచ్చారా అన్న చర్చ కూడా జరుగుతోంది.
అక్కడ తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు కొత్తేమీ కాదు. సొంత పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా ఎన్నో మార్లు రోడ్డెక్కారు, బహిరంగంగా విమర్శలు గుప్పించారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చినా అదే తీరు, అదే బేజారు. ఇటీవలే అధినేత వస్తున్నారని తెలిసి ఇక అంతా సెట్ అవుతుందని క్యాడర్ భావించారట. కానీ ఊహించింది ఒకటైతే అక్కడ జరిగింది మరొకటి. దీంతో పార్టీ శ్రేణుల్లో మరింత నిస్తేజం నిండిపోయిందట. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతోంది? అధికార కూటమికి ఎందుకు ఇలాంటి తలనొప్పి వచ్చింది? పాలకొండలో మళ్లీ పాత కథే. పరిస్థితులు మారినా పద్ధతి మారలేదా? గ్రూప్లతో రోడ్డెక్కుతున్న కూటమి నేతలు. జనసేన ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ ఇన్ఛార్జ్. ఉత్తరాంధ్రకు కీలకమైన పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ రాజకీయం ఇప్పుడిలాగే ఉంది. మరీ ముఖ్యంగా అధికార కూటమిలో పెద్దన్నగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ గ్రూపుల గోలతో సతమతమైపోతోందట. నేతల మధ్య ఐక్యత లేకపోవడం, మొదట్నుంచి ఎవరికి వారుగా గ్రూపులు కట్టడం ఆ పార్టీకి పెద్ద మైనస్ గా మారిపోయింది. దీంతో పార్టీ కోసం పనిచేస్తున్న కింది స్థాయి శ్రేణులకు, పార్టీ పెద్దలకు ఏం చేయాలో పాలుపోవడం లేదట. ఇక్కడి గ్రూప్ పాలిటిక్స్ ఏ రేంజ్ లో ఉన్నాయంటే చివరకు పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులను కూడా ఫిల్ చేయలేకపోతున్నారట కూటమి పెద్దలు. ఒకరికి పదవులిస్తే మరో వర్గంతో తంటా తప్పదన్న భయం పార్టీల అగ్రనాయకత్వాల్ని కూడా వెంటాడుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులకు విలువ లేదంటూ కొద్ది రోజులుగా అంతర్గత నిరసన జ్వాలలు వినిపిస్తున్నాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పడాల భూదేవితో కొంతమంది టీడీపీ నాయకులు ఉండగా, ప్రస్తుతం ఇక్కడి నుంచి జనసేన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నిమ్మక జయకృష్ణతో మరికొందరు జట్టు కట్టారు. కూటమిలోనే కొందరు అటువైపు, కొందరు ఇటువైపు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉండడం అల్లకల్లోలానికి కారణమవుతోంది. ఇప్పుడే కాదు, ఎన్నికల ముందు వరకు ఇక్కడ ఇలాంటి ఆసక్తికర పరిణామాలే జరిగాయి. అప్పటిదాకా టీడీపీ ఇన్ఛార్జిగా వ్యవహరించిన నిమ్మక జయకృష్ణ అనూహ్యంగా జనసేనలోకి జంప్ చేసి ఆ పార్టీ తరపున టికెట్ దక్కించుకున్నారు. అందుకే పడాల భూదేవి వర్గం జయకృష్ణ గెలుపు కోసం పనిచేయలేదన్న ఆరోపణలున్నాయి. ఆయనతో ప్రస్తుతం ఉన్న టీడీపీ వర్గం ఈ విషయంలో బహిరంగ ఆరోపణలే చేస్తోంది. ఇక సేమ్ టు సేమ్ క్యాడర్ సహకరించట్లేదంటూ ఇన్ఛార్జ్ పడాల భూదేవి కూడా హైకమాండ్ కు ఫిర్యాదు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయని చెప్పొచ్చు. ఈ రెండు వర్గాలు ఎదురుపడితే చాలు, బాహాబాహికి దిగడం కామన్ అయిపోయింది. ఇక్కడ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ నిరసనలతో రోడ్డెక్కడం పరిపాటిగా మారింది. అయితే టీడీపీ ఇన్ఛార్జ్ భూదేవిపై ఆమె వ్యతిరేక వర్గం ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధిష్టానం మాత్రం లైట్ తీసుకుంది. అలాగని పార్టీలో నేతల మధ్య రుసరుసలు తగ్గాయా అంటే అదీ లేదు. ఇటీవల చంద్రబాబు, లోకేష్లు నియోజకవర్గ పర్యటనకు రావడంతో ఇక అంతా సెట్ అని తెలుగు తమ్ముళ్లు ఎంతో ఆశపడ్డారు. అగ్రనేతలు తమ గోడు వింటారని, న్యాయం చేస్తారని అనుకున్నారు. కానీ వారి ఆశలు అడియాసలే అయ్యాయి. భామిడిలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు పార్టీకి సంబంధించి ఎలాంటి కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. ఆద్యంతం ప్రభుత్వ కార్యక్రమంగానే సాగిన ఈ మెగా మీట్ లో కేవలం విద్యార్థులు, తల్లిదండ్రులతోనే ఇంటరాక్ట్ అయ్యారాయన. పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి ఎక్కడా చంద్రబాబు ప్రసంగించలేదు. కనీసం ఆ కార్యక్రమానికి ముందు కానీ, ఆ తరువాత కానీ నియోజకవర్గ నాయకులను కలుస్తారా అనుకుంటే అదీ జరగలేదు. అయితే ముఖ్యమంత్రి పర్యటనకు ముందు రోజు నారా లోకేష్ మన్యం జిల్లా భామిడిలో బస చేసి పాలకొండ నియోజకవర్గ నేతలతో భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దీంతో పాలకొండ టీడీపీలో గ్రూపులన్నీ మాయమైపోతాయని, నేతలంతా ఏకతాటిపై నడుస్తారని అందరూ భావించారు. కానీ అందుకు భిన్నంగా అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలుగు తమ్ముళ్లకు మింగుడు పడటం లేదట. తమ మనోగతం చెప్పేందుకు కూడా అవకాశం లేకపోవడంతో పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారట. దీంతో పాలకొండలో మళ్లీ పాత కథే అంటూ నిట్టూరుస్తున్నారట. మరి పాలకొండలో పరిస్థితుల్ని మార్చడానికి టీడీపీ హైకమాండ్ అసలు ఏం చేయబోతుంది అనే ఆసక్తి ఏర్పడింది.
అధికారం కోల్పోయింది మొదలు ఆ పార్టీలో ఎన్నో లుకలుకలు బయటపడ్డాయి. అందులో ఎన్నో గొడవలు సెటిల్ అయిపోయాయి కూడాను. అక్కడేంటో మరి ఇప్పటికీ అగ్గి రాజుకుంటూనే ఉంది. ఇన్ఛార్జి పదవిని కాపాడుకునేందుకు ఒకరు పోయినా పదవిని తిరిగి దక్కించుకునేందుకు మరొకరు పరస్పరం సిగపట్లు పడుతున్నారు. ఈ మాజీల మధ్య ముదురుతున్న యుద్ధం క్యాడర్ని అయోమయంలోకి నెట్టేస్తోంది. ఇంతకీ ఆ పార్టీ ఏది, ఆ నాయకులెవరు, ఆ కథేంటి? మార్కాపురంపై పట్టువీడని నేతలు, అటు అన్నా రాంబాబు, ఇటు కుందూరు నాగార్జునరెడ్డి. వైసీపీలో వై దిస్ కోల్డ్ వార్. ప్రకాశం జిల్లాలో మార్కాపురం చుట్టూ తిరుగుతున్న వైసీపీ రాజకీయం ఇప్పుడు ఇలాగే కనిపిస్తోంది. ఇక్కడ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు వచ్చిన కష్టం పగోడికి కూడా రాకూడదని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ప్రతినిత్యం కలహం నూరేళ్ల కాపురం అన్నట్టుగా మారిన ఆయన పరిస్థితి పొలిటికల్ ఫ్యూచర్ ని గందరగోళంలో పడేసేలా తయారైందని అభిమానులు బోరుమంటున్నారట. తన ఎదుగుదల చూసి సొంత పార్టీ నేతలే వెనక్కి లాగుతున్నారంటూ రాంబాబు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు కూడా పరిస్థితికి అద్దం పడుతున్నాయి. దీనికి మరెవరో కారణం కాదు, మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కుందూరు నాగార్జునరెడ్డిదే అన్నది పొలిటికల్ గా వినిపిస్తున్న మాట. గత ఎన్నికల్లో అధిష్టానం చేసిన మార్పులు చేర్పుల్లో భాగంగా మార్కాపురాన్ని వదిలి గిద్దలూరు వెళ్లి పోటీ చేశారు కుందూరు. అయితే కూటమి గాలిలో ఓటమి తప్పకపోవడంతో మనసంతా మళ్లీ పాత ఇలాఖాపైనే పెట్టుకున్నారట. ఆయనకు బదులుగా మార్కాపురంలో పోటీ చేసి ఓడిన అన్నా రాంబాబును ఇప్పుడు అదే టెన్షన్ వెంటాడుతుందట. కుందూరు మంకుపట్టును చూసి తనను తప్పిస్తారేమో అన్న అనుమానాలతో సతమతమవుతున్నారట. దీంతో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మారి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన ఈ ఇద్దరు మాజీలు ఇప్పుడు ఒక్కచోట తిష్ట వేసి కూర్చోవడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఓడిన చోటే గెలిచి సత్తా చూపిస్తా అన్నట్టుగా ఇన్ఛార్జ్ పదవిలో కొనసాగుతూ రాజకీయాలు చేస్తున్నారు అన్నా రాంబాబు. అయితే మళ్లీ తనకు పాత స్థానంలో అవకాశం ఇవ్వాలని కుందూరు నాగార్జునరెడ్డి పట్టుబడుతున్నారట. మాజీల మధ్య ఈ పొలిటికల్ మంటల కారణంగా అటు మార్కాపురం, ఇటు గిద్దలూరు రెండు నియోజకవర్గాల్లోనూ క్యాడర్ అయోమయంలో పడిందట. ఇద్దరి మధ్య సర్దుబాటు చేస్తారా లేక సర్దుకోమంటారా అని హైకమాండ్ పెద్దలను ప్రశ్నిస్తున్నారట కార్యకర్తలు. 2024 ఎన్నికలకు ముందు మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో కుండ మార్పిడి రాజకీయాలు చేసింది వైసీపీ అధిష్టానం. ఆ ఎమ్మెల్యేని ఇటు, ఈ ఎమ్మెల్యేను అటు మార్చి పోటీ చేయించింది. ఫలితంగా ఇద్దరూ ఓడిపోయారు. అందుకు కారణం వీరికి వారు, వారికి వీరు సహకారం అందించకపోవడమే అన్న విశ్లేషణ ఫలితాల తర్వాత తెరమీదకొచ్చింది. అప్పటిదాకా గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న అన్నా రాంబాబు వర్గం సడన్ గా తెరమీదకొచ్చిన నాగార్జునరెడ్డికి అస్సలు సపోర్ట్ చేయలేదట. ఇక్కడ మార్కాపురంలో ఏమైనా సీన్ వేరేలా ఉందా అంటే సేమ్ టు సేమ్ నాగార్జున వర్గం అన్నా రాంబాబును పట్టించుకోలేదు. దీంతో రెండు చోట్ల ఫ్యాన్ పార్టీకి పరాభవమే ఎదురైంది. ఇష్టం లేకున్నా అయిష్టంతోనే నియోజకవర్గాలు మారిన ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు మార్కాపురం సెంటర్ గా రాజకీయాలు చేస్తామని పట్టుబడుతుండడం వైసీపీకి పెద్ద సమస్యగా మారింది. ఒకే వరలో రెండు కత్తులు అన్నట్టుగా ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ కొత్త తలనొప్పికి కారణమవుతోంది. నిజానికి మార్కాపురం అన్నా రాంబాబుకు స్వస్థలం. ఆయన నివాసం కూడా అక్కడే ఉంటుంది. కానీ కొన్నేళ్లుగా గిద్దలూరు కేంద్రంగా ఆయన రాజకీయం చేస్తున్నారు. 2019లో అక్కడి నుంచే ఎమ్మెల్యేగాను గెలిచారు. అయితే అనూహ్యంగా 2024లో మార్కాపురం నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. సొంత ఇలాఖా కాబట్టి సై అంటూ ఎన్నికల బరిలో నిలిచిన ఆయన ఓటమి మూటగట్టుకున్నారు. అయినా సరే ఓన్ ప్లేస్ కాబట్టి ఇక ఇక్కడి నుంచే రాజకీయం చేయాలని ఆయన ఫిక్స్ అయ్యారు. మళ్లీ గిద్దలూరు పోవడం దేనికి, మనూళ్లోనే తేల్చుకుంటే పోలా అన్నట్టుగా ఇక్కడే తిష్ట వేశారు. అక్కడి నుంచి కదిలేందుకు ససేమిరా అంటున్నారట. అయితే మార్కాపురం వదిలి గిద్దలూరు వెళ్లిన కుందూరు నాగార్జునరెడ్డి మాత్రం అక్కడ ఉండలేకపోతున్నట్టుగా తెలుస్తోంది. మళ్లీ సొంత నియోజకవర్గం మార్కాపురానికే వెళ్తానంటూ అధిష్టానం దగ్గర ప్రతిపాదన పెట్టుకున్నారట. ఆయనేమో ఇక్కడ ఉంటా అంటున్నారు, ఈయనేమో అక్కడ ఉండలేనంటున్నారు. దీంతో గిద్దలూరు, మార్కాపురం మధ్య ఫ్యాన్ పార్టీ నలిగిపోతోంది. గిద్దలూరులో ఉండబోనంటూ నాగార్జునరెడ్డి, మార్కాపురం నుంచి కదిలేది లేదంటూ అన్నా రాంబాబు ఎవరికి వారే మంకుపట్టుతో వ్యవహరిస్తుండడం గందరగోళానికి దారితీస్తోంది. ఈ వ్యవహారమే ఇప్పుడు ఇద్దరు నాయకుల మధ్య కోల్డ్ వార్ కు కారణమవుతోంది. మార్కాపురంలో తన ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారని, తనను ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించేందుకు పావులు కదుపుతున్నారని అన్నా రాంబాబు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు దుమారో రేపుతున్నాయి. తనను ఎవరూ తప్పించలేరంటూ ధీమాతోనూ ఉన్నారట రాంబాబు. ఆయన ఇండైరెక్ట్ గా నాగార్జునరెడ్డినే అన్నారనే ముచ్చట నియోజకవర్గంలో బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే మళ్లీ మార్కాపురం వచ్చేందుకు కుందూరు నాగార్జునరెడ్డి చాప కింద నీరులా అధిష్టానం దగ్గర పావులు కదుపుతున్నారట. మరి ఈ కోల్డ్ వార్ కు ఫుల్ స్టాప్ పెట్టేందుకు వైసీపీ హైకమాండ్ ఎప్పుడు రంగంలోకి దిగుతుందో చూడాలి.
ఏపీలో జిల్లా పునర్విభజన అంశం ఇప్పుడు మరోసారి చర్చకు దారితీస్తోంది. కీలకమైన ఆ ప్రాంతంలో జిల్లా కేంద్రాల ఏర్పాటు అగ్గికి ఆజ్యం పోసేలా ఉందట. గత ప్రభుత్వ హయాంలోనూ అక్కడ నిరసనలే చెలరేగాయి అనుకుంటే ఇప్పుడు కూడా అదే తరహా రచ్చముదిరేలా కనిపిస్తోంది. ఒకరికి గుర్తింపు దక్కాలంటే మరొకరికి నిరాశ తప్పదన్నట్లుగా ఉంది పరిస్థితి. ఇంతకీ ఈ లొల్లేంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, భవిష్యత్తు పరిణామాలేంటి? రాజంపేట, రాయచోట జిల్లా కేంద్రంపై ఎడతెగని ఉత్కంఠ, పోరెత్తుతోన్న నిరసనలు, ఆసక్తి రేపుతోన్న మంత్రి మాటలు. ఉమ్మడి కడప జిల్లాలో కొత్త జిల్లాల లొల్లి ఇప్పట్లో ఆగేలా లేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 6 నియోజకవర్గాలను కలిపి గత వైసీపీ ప్రభుత్వం కొత్తగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేసింది. ఆ సమయంలో రాజంపేటను అన్నమయ్య జిల్లాకు కేంద్రంగా చేయాలంటూ భారీ నిరసనలే చెలరేగాయి. అన్నమయ్య పుట్టినూరు తాళ్లపాక ఇదే ఇలాకాలో ఉంది కాబట్టి రాజంపేటని జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్ గట్టిగానే వినిపించింది. అయినా సరే అవేమీ పట్టించుకోకుండా రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం. దీంతో రాజంపేట వాసుల చిరకాల కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. ఇప్పుడు మరోసారి జిల్లా పునర్విభజనపై కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అవే తరహా నిరసనలు మొదలయ్యాయి. అన్నమయ్య జిల్లాలో ఉన్న 3 నియోజకవర్గాలను వేరు చేస్తూ చిత్తూరు నుంచి మరో నియోజకవర్గాన్ని కలిపి 4 నియోజకవర్గాలతో మదనపల్లి కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. దీంతో ప్రస్తుతం ఉన్న అన్నమయ్య జిల్లాలో 3 నియోజకవర్గాలు మాత్రమే మిగిలుండగా రాయచోటి జిల్లా కేంద్రంగా కొనసాగుతోంది. అయితే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న రాజంపేట జిల్లా కేంద్రం డిమాండ్ మరోసారి తెర మీదకొచ్చింది. దానికి సంబంధించి ఉద్యమాలు మొదలయ్యాయి. జిల్లాకు రాజంపేట మధ్యస్థంగా ఉంటుందని, ఇటు రైల్వే కోడూరు అటు రాయచోటి నియోజకవర్గాలకు సమదూరంలో ఉంటుందని వాదిస్తున్నారు ఉద్యమకారులు. అందుకే రాజంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ జేఏసీగా ఏర్పడి నిరసనలు హోరెత్తుతున్నాయి. ఆందోళనల సంగతి ఎలా ఉన్నా 3 నియోజకవర్గాలతో మిగిలిపోయిన అన్నమయ్య జిల్లా పరిస్థితి, దానికి జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. అసలు ఆ జిల్లా ఉంటుందా, జిల్లా కేంద్రంగా రాయచోటి కొనసాగుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఈ విషయంలో రాయచోటి నియోజకవర్గం ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇచ్చిన క్లారిటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైందనే చెప్పొచ్చు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి కొనసాగుతుందని, ఇందులో ఎటువంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. రాజంపేట వాసులు జిల్లా కేంద్రం కోరుకోవడంలో తప్పు లేదంటూనే రాయచోటిని జిల్లా కేంద్రంగా తొలగించడం కరెక్ట్ కాదన్నారు మంత్రి. అవన్నీ ఉత్తుత్తి ప్రచారాలేనన్న మంత్రి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు వదంతులను నమ్మొద్దని తేల్చి చెప్పేశారు. ఓవైపు అన్నమయ్య జిల్లా కేంద్రం విషయంలో నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి రాంప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఉద్యమాలకు తలొగ్గి రాజంపేటను జిల్లా కేంద్రంగా మారుస్తారా, రాయచోటిని జిల్లా కేంద్రంగా తొలగిస్తారా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకవేళ రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తే రాయచోటి పరిస్థితి ఏంటి, అక్కడ భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది కూడా అంతు చిక్కని విషయంగా ఉంది. ఈ విషయంలో మంత్రి మాట నెగ్గుతుందా లేదా అనేది కూడా పొలిటికల్ సస్పెన్స్ గా మారింది.